హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చార్మి. ఇప్పుడు సిరిసిల్ల చేనేత మగ్గంకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దుస్తులను చేనేత మగ్గంతో చేయించాలు అని చెప్పేసి దానికి సంబంధించి ఇప్పుడు ఎక్కువగా ఈ వార్తలు అయితే మనకు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రముఖ చేనేతకారుడైనటువంటి వెల్లి హరిప్రసాద్కు జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కళ్యాణ్ నిత్యం ధరించే దుస్తులను తయారు చేసే అరుదైన అవకాశం లభించడంతో హరిప్రసాద్ ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ని అయితే పెట్టడం జరిగింది. అది చూసిన వెంటనే దానికి సంబంధించి అటు ప్రతి ఒక్కరు కూడా ఆయన ప్రశంసిస్తూ ఉన్నారు. గతంలో హరిప్రసాద్ చేనేత మగ్గంపై పవన్ కళ్యాణ్ జ్ఞాపికను కూడా అంటే ఒకప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి కలిసిన ఆయన జ్ఞాపకాలను కూడా ఆయన చెప్తూ అమెరికాలో అట్లాంటిస్ ప్రాంతానికి చెందిన పవన్ అభిమాని హరిప్రసాద్ చేస్తున్న అద్భుతాలను యూట్యూబ్లో చూసి సుమారు 6 లక్షల రూపాయలు విలువగల వస్త్రాలను చేనేత మగ్గంపై తయారు చేయాలని హరిప్రసాద్ ఫోన్లో సంప్రదించి మాట్లాడి ఆర్డర్ ఇచ్చాడు. ఆర్డర్ తీసుకున్న హరిప్రసాద్ దంపతులు దాదాపు 25 రోజులు శ్రమించి పవన్ కళ్యాణ్ ధరించే వస్త్రాలను తయారు చేశారు. అదేవిధంగా పవన్ కళ్యాణ్ ధరించే చొక్కాపై జనసేన పార్టీ లోగో వచ్చేలా కూడా వాళ్ళు డిజైన్ చేయడం జరిగింది. ఒక 100% 100 నంబర్ కాటన్తో అండ్ అలాగే లెనిన్తో వీటి రెండుని మిక్స్ చేసి దానిపైన లోగోని క్రియేట్ చేసి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆయన ఇప్పుడు అటు ఎక్కడికి వెళ్ళినా కూడా అదే దుస్తులు వేసుకునే విధంగా అయితే దీనికి సంబంధించి ఫోటోని ఇప్పుడు ఇక్కడ పోస్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ లోగో క్లియర్గా కనిపిస్తుంది. అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు, ఇటు చేనేత కార్మికులకు సంబంధించి అటు మగ్గం వర్క్కి సంబంధించి ఎక్కువగా అందరికీ తెలవాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో చేనేతకి సంబంధించి ఆయన ఎన్నోసార్లు వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకు వెళ్ళారు. అంతేకాకుండా దేశంలో ఉన్న ప్రముఖులకు సంబంధించి నేతలు ముఖ్య చిత్రాలను న్యూజిలాండ్లో ప్రధానమంత్రి ముఖ్యమంత్రి వేసి ఆ ప్రధానికి పంపించాడు. భారత రత్న క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ పుట్టినరోజు సందర్భంగా సచిన్ భార్య అంజలి ఫోటోని మగ్గంపై వేసి అందించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్క విషయానికి సంబంధించి గొప్ప గొప్ప వాళ్ళందరికీ కూడా ఆయన స్వయంగా ఆయన చేతులతో నేసి ఆయనతే కొన్ని క్లాత్స్ ఎంతో మందికి పంపించడం జరిగింది. ఇలా ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి చేయడం నా అదృష్టం అని భావిస్తున్నారు ఇటు హరిప్రసాద్. దీనికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి.